రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట యూట్యూబ్ వద్ద వేచున్న దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు నేటి శుభములు పలుకుతున్నాను. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందున. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందున. లోకమందు ఏది నాకు యోగ్యమే కాదు, దుఃఖముల్ పోవును ప్రభు యేసులో. లోకమందు ఏది నాకు యోగ్యమే కాదు, దుఃఖముల్ పోవును ప్రభు యేసులో. లోకమందు యేసుని సిలువను మోయుచు క్రీస్తుని కొరకు జీవింతును. లోకమందు యేసుని సిలువను మోయుచు క్రీస్తుని కొరకు జీవింతును. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందున. హల్లెలూయా, హల్లెలూయా. మరి సిలువ ధ్యాన దినాల్లో మనల్ని మరి ఒక రోజు అనగా 37వ రోజు మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి స్తుతి స్తోత్రములు నేను చెల్లిస్తున్నాను. ఈరోజు సిలువలో పలికిన 4వ మాట, అది మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. మాథ్యూ 27:45 ఆన్వర్డ్స్. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నీవు నన్నెందుకు చెయ్యి విడిసివని అర్థం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలు ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చిరి. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతము అనేది. యేసు ప్రభు మరి తన ప్రాణాన్ని సిలువ మీద అర్పిస్తున్న ఆ సమయంలో, ఆ పటు బాధల్లో, అంత శారీరకమైన హింసను, మనోవ్యాధిని అనుభవిస్తున్న ఆ సమయంలో యేసు ప్రభు పలికిన గొప్ప 7 మాటల్లో లేక కేకల్లో ఇది 4వ కేక. మొదటిది మనకు తెలుసు, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమని. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగవది, మరి ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నీవు ఎందుకు చేయి విడిస్తివని గొప్ప కేక, గొప్ప శబ్దము. మరి యేసు ప్రభు సిలువలో నుండి మరి ఆయన ఆర్తధ్వని విన్నారని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇది ఒక అంధకార ఘడియ, ఇది ఒక చీకటి వేళ. ఆ సమయంలోనే మధ్యాహ్నం మొదలుకొని మరి 3 గంటల వరకు ఆ దేశమంతటా
భయంకరమైన చీకటి అలుముకున్నది. ఎప్పుడైతే ఈ గొప్ప మాట యేసు ప్రభు నోటి నుండి విడుదలైందో అప్పుడే భయంకరమైన చీకటి అలుముకుందని వాక్యంలో ఉన్నది. ఇది అరామిక్ భాషలో ఏలి ఏలి లామా సబక్తాని అనగా దాని అర్థము, అరామిక్ భాషలో ఆ మాటకు అర్థము, నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి. అంటే ఇదే మాట పాత నిబంధనలో కీర్తన 22:1 సామ్స్ 22:1. అంటే ఇది పాత నిబంధనలో ప్రవచనాత్మకమైన సిలువను గూర్చి మరి దావీదు ప్రవచించిన ప్రవచనాలు కీర్తనలు 22లో ఉంది. ఆ కీర్తన అంతా కూడా సిలువ కీర్తనే. 1000 సంవత్సరాలు అయినాక ఆ కీర్తన నెరవేరడం మనం చూస్తాం. అంటే ఇది నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. అంటే ఇదే లేఖన భాగాన్ని, అంటే ఈ దావీదు ప్రవక్త ప్రవచించిన ఆ వాక్య భాగాన్ని ఆయన సిలువలో జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు 4వ మాటగా వల్లిస్తున్నాడు. అంటే యేసు ప్రభుకు మరి ప్రవక్త ప్రవచనాలన్నీ కూడా తెలుసు కదా, మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ మాటను. నా దేవా నా దేవా నీవు నన్నేలా చెయ్యి విడిచితివి. మరి ఎందుకు యేసు ప్రభు ఇలాంటి అనుభవాన్ని సిలువలో పొందవలసి వచ్చింది అని అంటే ఆయన తృణీకరింపబడినాడు. యెషయా 53 కూడా సిలువను గుర్చిన ప్రవచనం యెషయా ప్రవచించినాడు. 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ప్రవచించినాడు సిలువను గురించి. అక్కడ కూడా ఆయన తృణీకరింపబడిన వాడాయన, విసర్జింపబడిన వాడాయన, మన చూడనుల్లని వాడుగా అయినాడు అని ఇవన్నీ మన వాక్యంలో చూస్తాం. వ్యసనాక్రాంతుడైనాడు, చింతాక్రాంతుడైనాడు. అంటే ఆయన తృణీకరింపబడినాడు అందరి చేత, మనుషులందరి చేత ఆయన తృణీకరింపబడినాడు. ఆయన శిష్యులు కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో లోక పాపమును భరిస్తూ ఉన్నారు. మనము 2 కొరింథీ 5:21 చూసినప్పుడు హీ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్. అంటే ఆయన మన కోసరము ఆయన పాపముగా మారిపోయినాడు సిలువలో. లోక పాపములు భరిస్తున్న మరి యేసు ప్రభు సిలువలో మరి మానవ పాప పరిహారార్థము తన ప్రాణాన్ని అర్పిస్తున్నాడు. 2 కొరింథీ 5:19 ఉంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే హీ వాజ్ మేడ్ సిన్, హీ వాజ్ నాట్ ఏ సిన్నర్. ఆయనలో ఏ పాపము లేదు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపింపగలడా అని యేసు ప్రభు ఒక మారు అడగడం మనం చూస్తాం. ఆయనలో ఏ దోషము లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, మరి పరమ పరిశుద్ధుడు ఆయన. కానీ సిలువలో ఆయన పాపిగా మారినాడు, పాపముగా చేయబడినాడు. ఎందుకంటే పాపమునకు వచ్చు జీతం మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. కాబట్టి మరి ఆ సిలువ మరణం మనం పొందవలసింది. మన స్థాయిలో యేసు ప్రభు ఆ మరణాన్ని పొందుతున్నాడు. ఆయనలో ఏ పాపము లేదు. మరి పరిశుద్ధుడైన తండ్రి ఈ పాపమునకు ఎలాంటి పొత్తు లేదు, పొంతన లేదు. పరిశుద్ధుడు 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 తండ్రి. తండ్రి పరిశుద్ధుడు, మరి పాపాన్ని ద్వేషిస్తాడు. కనుక యేసుక్రీస్తు పాపముగా చేయబడినాడు. మరి పాపానికి పరిశుద్ధతకు ఏ పొత్తు లేదు. కొన్ని సెకండ్లకు కానీ కొన్ని నిమిషాలకు పరిశుద్ధుడైన తండ్రి తన కుమారుడు పాపముగా మానవాళి కోసం చేయబడినాడు. పాప భారాన్ని అనుభవిస్తున్నాడు, పాపం అనే మోతను మోస్తున్నాడు. కాబట్టి ఆయన చెయ్యి విడవలసిన సమయము వచ్చింది. ఎందుకు ఆయన చెయ్యి విడిచిపెట్టినాడు తండ్రి అయిన దేవుడు అనంటే హీ వాజ్ రిజెక్టెడ్ దట్ వీ మైట్ బీ యాక్సెప్టెడ్. అంటే యేసు ప్రభు తన మరి తండ్రి అయిన దేవుడు లేక తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు చెయ్యి వదిలినాడు. అందుకే మరి ఆర్తధ్వని 4వ మాట, నా దేవా నీవు నన్నేలా చెయ్యి విడిచితివి, వై డిడ్ యూ ఫర్సేక్ మీ. అంటే పాపము పరిశుద్ధత అంటే ఆ బంధం తండ్రి కుమారునికి ఉన్న బంధం కొద్దిసేపటి తెగిపోయిందన్నమాట. తండ్రి కుమారులు ఎప్పుడు ఏకైకంగా ఉంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ఒక సింగిల్ యూనిట్గా మనం భావిస్తాం. మరి ఈ తండ్రి పరిశుద్ధుడు, పాపంగా చేయబడిన కుమారుడు
తండ్రితో ఉన్న బాంధవ్యం తెగిపోతుందన్నమాట. మరి అది తెగిపోయినప్పుడు ఆ బాధ, ఆ దుఃఖము, ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఏకంగా ఉంటారు. తండ్రి కుమారులు ఏకంగా ఉంటారు. మీరు యోహాను సువార్త 17:11 ఉంది, మనము ఏకమై ఉన్నట్లు అని అంటాడు. ఆ మాట మీకు గుర్తు చేయాలి. అంటే దే ఆర్ ఆల్వేస్ వన్. నథింగ్ కెన్ సెపరేట్ దెమ్ బట్ ఓన్లీ సిన్ సెపరేటెడ్ దెమ్. అది ప్రభు సిలువలో భరించలేకపోయినాడు. అందుకే ఆ ఆర్తధ్వని, ఆ కేకను వేసినాడు, నా దేవా నువ్వు నిన్నేలా చెయ్యి విడిసివి. చూడండి, మీరు యోహాను సువార్త 17:11 చూస్తే మనము ఎలాగూ ఏకమై ఉన్నామో 11 చూడండి. యోహాను సువార్త 17:11 మరి అంటాడు, నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. మనం ఎలాగ ఏకమై ఉన్నాం? తండ్రి కుమారులు ఏకంగా ఉంటారు, కానీ పాపం వారిని విడదీసి. ఎందుకంటే ఒక ఒడంబడిక, ఈ యొక్క ఎడబాటు ద్వారా విశ్వాసికి తండ్రి అయిన దేవునితో ఒక ఒడంబడిక ఈ శిలువ మరణం ద్వారా కలిగిందని నేను చెప్పగలను. అందుకే దీనికి ఈ ప్రసంగం పేరు ఒడంబడిక అని పెట్టినాను, కవెనెంట్. ఎందుకు? తండ్రి అయిన కుమారుడు విసర్జింపబడినాడు, తృణీకరింపబడినాడు తండ్రి అయిన దేవుని చేత. తండ్రి అయిన దేవుడు తన చేతుల్లో మనకు అందించినాడు. అంటే బికాస్ జీసస్ వాజ్ మేడ్ సిన్ అండ్ హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్ ఇన్ అవర్ ప్లేస్, అండ్ హీ హ్యాడ్ టు లీవ్ the company of the Heavenly Father. Either the Heavenly Father left his son Jesus for a time so that the Father in heaven could hold our hands. అదనమాట కవనెంట్. ఆ ఒడంబడిక ఏంటంటే కుమారుని చేతులు వదిలినాడు. మరి మనం చేసిన పాపములకు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. మన పాపములన్నీ కూడా ఆయన మీద భరించినాడు. మన కోసం ఆయన పాపముగా తీర్చబడినాడు. ఎందుకంటే మనకు నీతిమత్వం అనుగ్రహించి, ఆ పరిశుద్ధతను మనకు అనుగ్రహించి శిలువ మరణం ద్వారా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధంతో మనల్ని ఏకం చేసినాడు. దిస్ ఇస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ఆఫ్ ద క్రాస్. శిలువలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే తండ్రితో నీకున్న బంధం. అంతవరకు కూడా నువ్వెవరో తండ్రి ఎవరో, పరిశుద్ధుడైన తండ్రితో పాపి అయిన నీవు నేను ఎలాగో తండ్రి తండ్రి అని మొరపెడతాం? బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. నీకెంత ధైర్యము, నువ్వు మోకరించగానే తండ్రి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నావు. అందుకే ఇదొక కవెనెంట్ బిట్వీన్ యూ అండ్ ద హెవెన్లీ ఫాదర్. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి నీ పాపమంతా యేసు భరించి నిన్ను తండ్రిని కలిపినాడు, సంధి చేసినాడు. అందుకే నువ్వు మోకరించగానే తండ్రి అబ్బా అంటున్నావు, లైన్ కలిసిపోతుంది నీకు. లేకుంటే పాపివైన నీకు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రితో ఏమి పొత్తు, ఏమి సాంగత్యం? కానీ యేసు ప్రభు చేసిన శిలువ కార్యాల్లో ఇది చాలా గొప్పది. అంటే మరి చాలా అద్భుతమైన ఒక కార్యం ఏంటంటే మనల్ని తండ్రితో మరి ఆయన సంధి చేసినాడు, కలిపినాడు. ఆయన విడవబడినాడు, ఆయన ఆర్తధ్వని చేస్తున్నాడు, కేక వేస్తున్నాడు. అంటే తండ్రి ఎడబాటు ఆయన సహించలేడు, తండ్రి కూడా పాపాన్ని సహించలేడు కదా. హబక్కుకు 1:13 ఒక మాట ఉంది, గాడ్ కెనాట్ టాలరేట్ సిన్. పరిశుద్ధుడైన దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని సహించలేడు. అక్కడ ఒక మాట ఉంది, హబక్కు గ్రంథం 1:13, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన దుష్టత్వం చూడలేడు. పాపముగా మారిన యేసును చూడలేడు. యేసుతో బంధం కలిగి ఉండలేడు. ఆయన కనుదృష్టి దుష్టత్వము చూచి మరి ఊరుకుండలేదు, చూడలేనంత నిష్కళంకమైనది. కాబట్టి ఆయన కుమారుని యొక్క తో ఉన్న బంధాన్ని నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు కదా. మరి పాపిగా మారిన యేసు లోక పాపములు మోస్తున్నాయి దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొనిచున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్త 1:29 మనం చూస్తాం. ఈ ఎడబాటు మరి ఎందుకు అంటే మనతో ఆయన చేతులు కలిపినాడు. మన క్రీస్తు నీతిమత్వం మనం ధరించుకున్నాం. క్రీస్తు మన నీతి, క్రీస్తు మన విమోచన, క్రీస్తు మన పరిశుద్ధత, క్రీస్తు మన జ్ఞానం అయిపోయినాడు. తండ్రితో మనం ఏకమైపోయినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా నిన్ను వేరు చేస్తుంది. హెవెన్లీ ఫాదర్ డస్ నాట్ టాలరేట్ సిన్. యెషయా 59
2వ వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 59 2వ వచనం. ఇక్కడ ఒక మాటను చూడండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. మనకు యేసు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు. అందుకంటే నేను మార్గం, నేను సత్యం, నేను జీవం. నువ్వు తండ్రి యొద్ద చేరడానికి నా ద్వారానే నువ్వు చేరాలి. నువ్వు తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నీవు తండ్రి యొద్ద మొరపెట్టాలంటే నీ పాపములు అడ్డు రాకుండా యేసు నిలబడి, మరి యేసు క్రీస్తు నీవు అనుభవించవలసిన శిక్షను అనుభవించి నీకు మార్గం సరళం చేసినాడు తండ్రి యొద్ద చేరటం. అందుకే ఇక్కడ వాక్యాలు చూస్తే రక్షింపక నేరక ఉండినట్లు యెహోవా హస్తం కుర్చ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన ఆ అడ్డు తొలగింది యేసు ప్రభు సిలువ బలియాగము ద్వారా అని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అందుకే నీవు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముగా కృపాసనం యుద్ధకు చేరుతున్నావు. దేవునికి వందనాలు. హల్లెలూయా. మరి ఈ లోకంలో నీకున్న ఒడంబడిక తండ్రితో ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు, ఎన్నడూ నిన్ను ఎడబోయాడు. ఒకసారి నువ్వు యేసు ప్రభువును నీ రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీకు తండ్రి అయిన దేవునితో తెగని బంధం ఉన్నది. ఎందుకు? దానికి రుజువు ఏంటంటే నీకు సమస్య వచ్చి ప్రతిసారి కూడా నువ్వు మోకరించి తండ్రి 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 తండ్రి. నీకు ఎవరు నేర్పించినారు? ఇది పరిశుద్ధాత్ముడే నేర్పించినాడు. వేరే మార్గాల్లో ఎక్కడ కూడా దేవుని తండ్రి అన్నారు. నేను ఒక పుస్తకం చదివిన, డేర్ టు కాల్ హిమ్ ఫాదర్. చూడండి, వారి మార్గంలో వారు తండ్రి అంటే వారికి శిక్ష పడుతుంది, దేవుని తండ్రి అనకూడదు వారు. కానీ మన మార్గంలో యేసు ప్రభు మనకిచ్చిన ఈ క్రొత్త మార్గంలో, క్రైస్తవ మార్గంలో నువ్వు దేవుని తండ్రి తండ్రి అని పిలుస్తున్నావు. అందుకే ఆ తండ్రి నీ చేతులు ఎప్పుడు విడిచిపెట్టాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట మీకు గుర్తు. దిస్ ఇస్ ద ఒడంబడిక లేక కవనెంట్ బిట్వీన్ ద హెవెన్లీ ఫాదర్ అండ్ ద బిలీవర్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. మీకు ఇంకేం అవసరం లేదు. దాని ముందు వరుస ఉంది. ధనం ధనం అని ధనం వెంబడి వెళ్తున్నారేంటి? తండ్రి అయిన దేవుని హత్తుకోండి, కుమారుడైన క్రీస్తును హత్తుకోండి, పరిశుద్ధాత్మ వరమును పొందుకోండి. మీకు ఇంకా దేనితో పని లేదు. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి. మీకు దేవుడు కావాలి. తండ్రి అయిన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఒడంబడిక. నీకేం కావాలి? నీకు దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. నిన్ను ఏమాత్రము నేను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. దట్ ఈస్ ద కవెనెంట్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ ద హెవెన్లీ ఫాదర్. అదనమాట ఒడంబడిక. ఇది 4వ మాట ద్వారా నీకు ఈ ఒడంబడిక లేక ఒక నిబంధన, ఒక కాంట్రాక్ట్ బిట్వీన్ ద హోలీ హెవెన్లీ ఫాదర్ అండ్ ద బిలీవర్ యూ. ఎందుకంటే ఇట్ ఈస్ డన్ ఓన్లీ త్రూ ద క్రాస్. దట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. యేసు చూపిన గొప్ప త్యాగము, మరణము, సిలువ మరణము, బలియాగము ద్వారా నీకు ఈ ఆశీర్వాదం ఎప్పటికన్నమాట. ఈ ఆశీర్వాదం నీకు సమస్య రాగానే ఈ మాట ముందుకు రావాలి. ఆయన నన్ను ఎన్నడూ విడవడు, ఆయన ఎన్నడూ నన్ను ఎడబాడు. నేను ప్రజలు నిందించినప్పుడు ఈ మాట నీకు గుర్తు రావాలి. ఆయన నన్ను ఎన్నడూ విడవడు, ఎన్నడెవ్వడు. నీకు నష్టం కలిగినప్పుడు ఎన్నడూ నన్ను విడిచిపెట్టాడు, ఎన్నడూ నన్ను ఇవ్వడు. నీ కుటుంబంలో వేదన, దుఃఖము, పిల్లల గురించి గుండెలో కలవరం వచ్చినప్పుడు ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు, నా పిల్లలు విడిచిపెట్టాడు, మా కుటుంబాన్ని విడిచిపెట్టాడని గొప్ప ఒడంబడిక, కవనెంట్. ఈ 4వ మాట, నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడిచివి, నా అర్థధ్వని వినక నువ్వు ఎలా కూరుకుంటివి అని 22వ కీర్తనలు చూస్తున్నాం. అదే లేఖనం, అదే ప్రవచనము ఎత్తిపట్టి సిలువలో 4వ మాటగా యేసు ప్రభు గట్టిగా అరుస్తున్నాడు కేక. ఎందుకంటే మన కోసం ఆయన పాపంగా మారి పరిశుద్ధమైన తండ్రితో ఉన్న బంధాన్ని కొద్దిసేపటి వరకు తెగిపోయింది. అప్పుడు ఆ ధ్వని వినబడ్డది, 4వ మాట. ఎందుకంటే ఈ ఒడంబడిక పరిశుద్ధమైన తండ్రి మరి విశ్వాసితో ఉన్న గొప్ప ట్రీటీ ఆర్ బాండ్ ఆర్ కవెనెంట్. దిస్ ఈజ్ ద కవెనెంట్. ఏంటంటే హీ విల్ నెవర్ లీవ్ యూ
నార్ హీ విల్ ఫర్సేక్ యూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మరి గొప్ప శబ్దంతో కేక వేసి ఆయన మొర్రలిడినాడంట. హీ క్రైడ్ విత్ ఏ లౌడ్ వాయిస్, మై గాడ్, మై గాడ్. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే 2 సార్లు రిపీట్ అయింది ఒక మాట అంటే దానికి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. మై గాడ్, మై గాడ్, నా దేవా, నా దేవా. పాత నిబంధనలు అబ్రహామా, అబ్రహామా, లేక మోషే, మోషే. కృత నిబంధనలు సౌలా, సౌలా, మార్తా, మార్తా. మరి యేసు ప్రభు యెరూషలేము చూసి ఏడుస్తున్నాడు, యెరూషలేమా, యెరూషలేమా. అంటే ఇలాంటివి ట్వైస్ వెన్ ఇట్ ఈస్ రిపీటెడ్ ఇట్ క్యారీస్ గ్రేట్ స్ట్రెంగ్త్. కనుక మనము మానవ పాపము లేక పాపులమైన మన కొరకు మారుగా యేసు సిలువలో వేసిన గొప్ప కేక 4వ కేక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు మరి పటు వేదనలో ఉన్నాడు, పటు బాధల్లో ఉన్నాడు, శారీరకమైన హింస అండి. మీకు ఒకసారి గుర్తు చేయాలమ్మా. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 2వ వచనం చూడండి. మార్క్ 15:2. ఆయన మరి ఆ యొక్క శారీరకమైన హింసలు వీరు చేస్తున్నారు. కొరడాతో కొడుతున్నారు, పళ్ళెంతో పొడిచినారు, సీకులకు పెద్ద పొడుగైన ఇనుప సీకులకు ఆయన వేలాడదీసినారు, తల మీద ముళ్ళ మకుటం అమర్చినారు, దానికి 72 కొనలు ఉన్నాయని మేము చెప్పినాం కదా. దాని తర్వాత ముఖం మీద ఉమ్మినారు, గడ్డము పీకినారు, మరి పిడుగుద్దులు గుద్దినారు, అవహేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, అపహసిస్తున్నారు, మరి చెడ్డ మాటలు బూతులు ఆయనను తిడుతున్నారు. ఆ సమయంలో ఆయన పెట్టిన కేక అది. దేశమంతా చీకటి కమ్మింది. ఇంకా కొన్ని క్షణాలైతే ఆయన ప్రాణం అర్పించే వేళ అది. అయితే మరి అంతవరకు కూడా ఆ యొక్క అన్యాయపు తీర్పు సహిస్తున్న వేళ ఒక్క మాట నోటికి రాలేదు. చూడండి, ఆయన బాధింపబడిన నోరు తెరవలేదు అని వాక్యంలో ఉంది. అయితే ఎన్ని నిందలు వస్తున్నారు, అవమానాలు, అపహాస్యము, ఎగతాళి చేస్తున్నారు, చెడ్డ మాటలు, బూతులు యేసు ప్రభువుని తిడుతున్నారు. నువ్వు రక్షకుడు అయితే దిగిరా. దొంగలు అంటున్నారు, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు కూడా రక్షణ పొందు. నువ్వు రక్షకుడు అయితే ఇలాగ నిస్సహాయంగా ఎందుకు వేలాడుతున్నావు? పీలాతు అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉన్నాడు, హేరోదు అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉన్నాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దుకీయులు, పరిసయ్యులు, మత నాయకులు, అన్న, కయప వీళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు. కానీ ఇంత బిగ్గరగా నోరు తెరిచి నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చెయ్యి విడిస్తీవి అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మిస్టరీ దట్ షుడ్ బి అండర్స్టూడ్ బై ద బిలీవర్. మార్క్స్ వార్త 15:2 పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. చూడండి ఎన్ని అడ్డు ప్రశ్నలు అడుగుతున్నారండి. పిలాతు అడుగుతున్నాడు, గేలి చేస్తున్నాడు అనమాట. యూదుల రాజు అంట నీవేనా అంటే కూడా ఆయన నోరు తెరవలేదు. ఆయన నువ్వు అన్నట్టే అని 1 వర్డ్ రిప్లై ఇచ్చినాడు. తర్వాత చూడండి మార్క్ 15:32 ఇశ్రాయేలు రాజుకు, అంత ఎగతాళి మాటలు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చు, అప్పుడు మనం చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. చూడండి ఎక్కడుంది యేసుకు ఆధారం? సిలువ శ్రమల్లో శిష్యులందరూ ఆయనను వదిలిపెట్టిపోయినారు. సొంత వారు ఎవరు కూడా ఆయన లేరు. కొందరు స్త్రీలు దూరం నుండి వెంబడిస్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పక్షాన మాట్లాడేవారు కూడా లేరు. అన్యాయపు తీర్పులో ఆయన ఒంటరిగా రాత్రంతా పట్టు యాతన పడినాడు. ఆయన ప్రధాన యాజకులు దగ్గరికి తీసుకొని వెళ్ళినారు. ప్రధాన యాజకుల నుండి పిలాతు దగ్గర, పిలాతు నుండి హేరోదు దగ్గర, హేరోదు నుండి మరి తిరిగి పిలాతు దగ్గర, పిలాతు తిరిగి ప్రజలకు అప్పగించేస్తున్నాడు. అంటే ఎంత బాధ ఉంటుంది. శిష్యులందరూ వదిలిపెట్టిపోయినారు. హీ వాజ్ అలోన్ అన్నమాట, ఒంటరి వాడైనాడు. మీలో ఎవరైనా ఒంటరితనం అనుభవిస్తే దిస్ ద బెస్ట్ మెసేజ్ యూ కెన్ హియర్. ఒంటరితనం అనుభవించినాడు, శిష్యులందరూ వీడిపోయినారు. తర్వాత ఆయన మరి అందరూ దూషిస్తున్నారు. సిలువలో ఆయనతో కూడా ఉన్న బందిపోటు దొంగలు కూడా ఆయన నిందించినారు. ఇంకా ఎవరున్నారు? ఇంకా దేవుడే దిక్కంటే దేవుడు కూడా చెయ్యి వదిలేసినాడంటే ఇంకా పరిస్థితి ఎలాగుంటుంది మీరే ఆలోచించండి. దేవుడు కూడా మరి పాప శాప గ్రాహిగా మార్చబడిన యేసును
చూడకుండా, అంటే దుష్టత్వం చూడలేని కన్నులు కదా పరిశుద్ధమైన తండ్రిది. ఆయన కొద్దిసేపు వదిలిపెట్టినప్పుడు ఎంత పటు వేదన బాధ అనుభవించాడు. అందుకే యెషయా గ్రంథం 53:10 అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టము ఆయన. హల్లెలూయా. ఇట్ ప్లీజ్డ్ గాడ్ టు బ్రూజ్ హిమ్. నిన్ను ఈరోజు నలిగిపోతున్నావా? నువ్వు మనోవేదనతో నలిగిపోతున్నావేమో, శారీరకమైన హింసలతో నలిగిపోతున్నావేమో, ఆత్మలో కృంగిపోతున్నావేమో. నీకంటే ముందు యేసు ఈ వ్యధను అనుభవించినాడు. ఆయనను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైందట. కొందరిని నలగొట్టుటకు దేవునికి ఇష్టమవుతుంది. ఎందుకంటే వారి ద్వారా గొప్ప కార్యాలు తప్పకుండా జరుగుతుంది. దేవుడు అనాలోచితంగా ఎవరిని శ్రమ పెట్టడు. బుద్ధిపూర్వకంగా ఎవరికి ఇబ్బంది కలగదు. నీకు ఇబ్బంది ఈరోజు కలిగింది, నీకు ఒకవేళ తలవంపులు కలిగింది, అవమానం కలిగింది, కష్టాల పాలైనావు, నీ గుండెలో నెమ్మది లేదు, సమాధానం లేదు, చెయ్యి అందరూ వదిలేసినారు, దేవుడు కూడా నా చెయ్యి వదిలేసినాడు. కొందరు అంటారు దేవుడు కూడా నన్ను వదిలిపెట్టినాడండి. ఈవెన్ గాడ్ హ్యాస్ ఫర్సేకన్ మీ అని నీకు అలా అనిపిస్తే నువ్వేమీ బాధపడే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నీ చెయ్యి వదిలిపెట్టాడు. నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినావు. ఇది గొప్ప ఒడంబడిక, ఇది ఒక గొప్ప కవెనెంట్. గాడ్ విల్ నాట్ ఫర్సేక్ హిస్ చిల్డ్రన్. తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టువాడు అంతకంటే కాదు. అందుకే హెబ్రీ పత్రిక 13:5 ఉంది, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఎంత గొప్ప మాట. హీ విల్ నాట్ లీవ్ యువర్ హ్యాండ్ బికాజ్ యు ఆర్ ట్రస్టింగ్ ఇన్ జీసస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనము మరి శారీరకమైన హింసలే పొందినాడా యేసు ప్రభు అంటే కాదు. ఒకవేళ శారీరకమైన మరణం కాదు, ఇది మానసికమైన వ్యధను కూడా యేసు ప్రభు అనుభవించినట్లు మనము చూస్తున్నాము. ఒకవేళ శారీరకమైన హింసలే పొందినాడంటే శరీరానికే పనికొస్తాడు యేసు ప్రభు, కానీ ఆత్మలో కూడా చాలా వ్యసనం అనుభవించినాడు. ఆయన వ్యసనాక్రాంతుడైనాడు, చింతాక్రాంతుడైనాడు, దుఃఖాక్రాంతుడైనాడని యెషయా 53 అంటే for all the agony you undergo physically or spiritually or mentally, for everything he has paid a price on the cross. అందుకే యేసు నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు శారీరక విడుదల ఉంటుంది, వ్యాధి నుండి విడుదల ఉంటుంది, రోగం నుండి విడుదల ఉంటుంది, శాపం నుండి విడుదల ఉంటుంది, మానసికమైన వ్యధ నుండి విడుదల ఉంటుంది, మెంటల్ అగనీ నుండి కూడా విడుదల ఉంటుంది. దట్ ఈస్ ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. అందుకే అన్ని నామముల కంటే పైన ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక మహిమపరిచే నామాన్ని నీవు భరిస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతగా మరి యేసు ప్రభువును గేలి చేసినారు కదా. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 16 నుండి 20 మనం చదివినప్పుడు హౌ హీ వాజ్ మాక్డ్ బై ద రోమన్ సోల్జర్స్. మార్క్స్ వార్త 15:16 నుండి 20 వరకు నేను చదువుతాను. అంటే అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగి, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఊదారంగం వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేటకు తీసుకొని పోయారు. అంటే ఇంతకంటే ఒక ఇన్సల్ట్ లేకుంటే అవమానము ఉంటుందా అని అనిపిస్తుంది నాకు. ఎంత అవమానం పొందినాడు మరి యేసు ప్రభు. ఎంతగా ఆయన దూషింపబడినాడు, ఎంతగా ఆయన హింసింపబడినాడు, ఎంతగా ఆయన మరి అబద్ధ సాక్ష్యము అనే మరి ఆ నేరాలు అనుభవించినాడో, ఎంతగా ఆయన విసర్జింపబడినాడో, అంతగా తండ్రి అయిన దేవుడు అతన్ని హెచ్చించినట్టు కీర్తనలు 22 మీరు చూస్తే హౌ గాడ్ ఎగ్జాల్టెడ్ హిమ్. కీర్తనలు 22:19 నుండి నేను 31 వచనాలు మీరు చూస్తే ఏ దేవుని యొక్క ప్రణాళిక ప్రభు పట్ల ఎలాగుంది. మరి 19 నుండి చూడండి. కీర్తనలు 22:19 నుండి, యెహోవా దూరముగా ఉండకము నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయు. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు. సింహపు నోటి నుండి నన్ను రక్షింపు. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమేము. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదం, సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదం. యెహోవా యందు భయభక్తులు గలవారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనను భయపడిరి.
ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయనను ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబళ్ళు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత నీకు ఇట్టి అనుభవం కలుగుతుంది. నీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బుధిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగేదారు. ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నారు కదా, ఎందుకంటే యేసుక్రీస్తు బలియాగంలో అంత శక్తి విడుదలైంది కాబట్టి ఇప్పుడు కూడా యేసు తట్టు తిరుగుతారు. రాజ్యము యెహోవాదే, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదరు. ఆనాడు తూలనాడినారు, ఆనాడు సిలువ వేసినారు, ఆనాడు చిత్రవద చేసినారు, హింసలు పెట్టినారు, ఉమ్మినారు, కొట్టినారు. ఇవన్నీ చదివినాం ఇప్పుడు కొత్త నిబంధన. కానీ ఒకరోజు రాబోతున్నది, మరి ఈ కార్యాలన్నీ కీర్తనలు 22 1000 సంవత్సరాల ముందు ప్రవచించిన ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. ఏంటి? అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనుల్లో ఏలువాడ ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు. యేసు ప్రభు పేరట ఎంతమంది గొప్పవాళ్ళు అయిపోతున్నారు. యేసు ప్రభు పేరట అన్న వస్త్రాలు, ప్రశస్తమైన కార్యాలు వారు పొందుకుంటున్నారు. ఎందుకంటే ఆయన నామము ఉన్నతమైన నామం, ఆయన నామము మరి ఎంత గొప్ప నామము. ఆ నామములో రక్షణ, విడుదల, సుఖము, శాంతి, సమృద్ధి, సంపద అన్నీ కూడా కలుగుతుంది. మరి భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసేదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించేదరు. ఎంత డబ్బున్నా కానీ నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు. కరోనా వచ్చిందంటే బిక్కు బిక్కుమని భయంతోనే చేస్తారు మొదట. కానీ ఇక్కడ వాక్యంలో చూడండి, కీర్తనలు 22:29, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రాణం నువ్వు కాపాడుకోలేవు, నా ప్రాణం నేను కాపాడుకోలేను. పరిస్థితులన్నీ తికమక్కున్నాయి. కానీ ఆయన నామములో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏ రోగము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అంత గొప్ప శక్తిగల నామం యేసు నామం. దట్ ఈస్ వై హి వాజ్ ఎగ్జాల్టెడ్ అబవ్ ఆల్ నేమ్స్. ఆ నామంలో నువ్వు వేడుకున్నవన్నీ కూడా నీకు లభిస్తుంది. స్వస్థత అయిన, విడుదలైన, శాపము నుండి కానీ మరి ఇతరుల మరి నీకు వారు తలపెట్టిన కీడుల నుండి కూడా అన్నిటి నుండి విడుదలను పొందుతున్నావు. దేవునికి స్తోత్రం. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించదు. ఒక సంతతి వారు ఆయనను సేవించదు. రాబో తరమునకు ప్రభువుని గురించి వివరింతురు. ఇప్పుడంతా మనం ఆయన సేవ చేస్తున్నాం. రాబో తరంకు మరి యేసు కార్యాలను వివరిస్తున్నాం. సిలువ కార్యాలను వివరించినాం కదా ఈ సిలువ ధ్యానాల్లో 37 రోజులు కూడా. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఇంకా పుట్టలేదు, పుట్టబో వారికి కూడా యేసు నామము తెలియబడుతుంది. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. దేవుని స్తోత్రం. అంటే ఎంత శక్తిగల యేసునామం అండి. యేసును గూర్చి 1000 సంవత్సరాల ముందే ప్రవచింపబడింది. కీర్తనలు 22లో 700 సంవత్సరాల ముందే ప్రవచించినాడు యెషయా ప్రవక్త. ఆయన ఇలాగూ బాధపడతాడు, మరి ఆయన లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన శాపగ్రాహి శిలువలో వేలాడతాడు, పాపగ్రాహి అయిపోతాడు. మన కోసం ఆయన పాపంగా మారబోతున్నాడు. తండ్రి ఆయన చేతులు వదిలిపెడతాడు. అప్పుడు యేసు ప్రభువు మొరపెడుతున్నాడు, నా దేవా నా దేవా నువ్వు నా నేల చేయి విడిస్తే. మరి ఆయన చేయి విడబడింది, కానీ మనలు తండ్రితో కలిపినాడు. గొప్ప ఒడంబడిక, ఎ కవెనెంట్ దట్ గాడ్ హెవెన్లీ ఫాదర్ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. అది మనము అర్థం చేసుకోవాలి. ఇది 69వ కీర్తనలో కూడా ఈ ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం మీకు తెలియజేయాలి. 69 సామ్స్. ఇక్కడ చూడండి 69:3 నుండి నేను చదువుతాను. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. ఇది ఒంటరితనంతో ఉండేవారు, ఎవరు లేరనే భావంతో ఉండేవారు. దేవుడు నా చెయ్యి వదిలిపెట్టినాడా? నాకు బంధువులు లేరు, భర్త లేడు, భార్య లేదు, నాకు పిల్లలు లేరు, నేను ఒంటి కథ. చాలామంది అంటారు నేను ఒంటరివానమ్మా, ఒంటరిదాన్నమ్మా, నాకు ఎవ్వరు లేరమ్మా. అట్టి వారికి గొప్ప శక్తినిచ్చే 4వ మాట ఇది. నువ్వు ఒంటరివి కావు, దేవుడు నిన్ను విడనాడడు, నీ చెయ్యి వదిలిపెట్టాడు, నిన్ను విడవను, నిన్ను ఎన్నడు ఎడబాయనని సెలవిచ్చినాడు. ఆయన ఒంటరితనం అనుభవించినాడు నిన్ను దేవునితో కలపడానికి, నిన్ను తండ్రితో కలపడానికి. ఆ ఒంటరితనము, ఆ ఆర్తధ్వని 4వ మాట సిలువ మీద పెట్టిన గొప్ప మొర. నా దేవుని కొరకు కనిపెట్టడం చేత నా కన్నులు క్షీణించిపోయాను,
నిర్నిమిత్తంగా నా మీద పగొట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. బా కరుణించి 20వ వచనం, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరునూ లేకపోయారు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరన్నా వచ్చి మన బాధ పంచుకుంటే బాగుండు, కొద్ది షేరింగ్ ఉంటే బాగుంటుంది. ఎవరు రారు మన దగ్గర. వాళ్ళకే బాధలు ఉంటే నీ బాధ కూడా వారు ఎలా వింటారు? అందుకే ఇక్కడ చూడండి ఈ కీర్తనలో, అంటే దిస్ రిఫ్లెక్స్ అనమాట ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరినూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరినూ కానరైరి, ఎవ్వరూ లేరు. పైగా చేదు చిరకను నాకు ఆహారంగా పెట్టినారని, నేను దప్పికైనప్పుడు నాకు చిరకనిచ్చినారని వాక్యంలో. ఇది కూడా ప్రవచనము నెరవేర్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, జీసస్ వాజ్ ఫర్సేకన్ సో దట్ you will never be forsaken by God. God will hold your hand in times of difficulty, in times of your heart getting troubled. నీ హృదయంలో కలవరం వచ్చినప్పుడు, నిందల చేత నువ్వు నింపబడినప్పుడు, దేవుడు నా చెయ్యి వదిలిపెట్టినాడా అనే అనుమానం నీలో వచ్చినప్పుడు, నిన్ను ఆదుకునేవారు, కరుణించేవారు, నీ మీద దయగలిగిన వారు ఎవరు లేనప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. తండ్రి అయిన దేవుడు నిన్ను విడవడి ఎడబాయాడు. అందుకొరకే యేసు ప్రభు సిలువలో బలి అయి తండ్రితో ఉన్న ఆ బంధము కొద్దిసేపటికి తెగిపోయింది. నీ పాపం, నీ భారం, నీ చింత, నీ వ్యసనం, నీ కలవరం, నీ రోగం, నీ శాపం అంతా కూడా భరించి పరిశుద్ధుడైన తండ్రితో ఎడబాటు అని గ్రహించాలి. క్రైస్ట్ వాజ్ రిజెక్టెడ్ సో దట్ వీ మైట్ బి యాక్సెప్టెడ్. మనల్ని అంగీకరించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసును తృణీకరించినాడు. మనం కొన్నిసార్లు ప్రార్థనలు అడుగుతాం, ఎందుకు ప్రభువా నాకు అన్యాయం జరిగింది, ఎందుకు నేను ఒంటరిదాన్ని అయిపోయినాను, ఎందుకు నన్ను అందరూ విడిచిపెట్టినారు, ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, ఎందుకు నా కీడు సంభవించింది, ఎందుకు నా కుటుంబంలో మరణం సంభవించింది, ఎందుకు ఈ యవన కాలంలో మరి నా భర్త నన్ను ఈ లోకం నుండి దాటిపోయినా, నన్ను నా పిల్లలను అనాథలుగా చేసిపోయినాడు, ఎందుకు నా భార్య వియోగము కలిగింది, నేను ఏం తప్పు చేసినానని కొందరు అనుకుంటారు. అప్పుడు యేసుప్రభు మరి దేవుడు నీకు జవాబు ఇస్తాడు దానికి కూడా. ఎందుకంటే భక్తులు కూడా ఇలాగే అడిగినారు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగినారు కష్టం వచ్చినప్పుడు. ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది? యోబు గ్రంథం ఒకసారి తీయండి, 3:11 వచనం. యోబు 3:11. పుట్టుకలోనే నేను ఎలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణం విడవకపోతిని, మోకాళ్ళ మీద నన్ను ఎలా ఉంచుకొని నేనేలా స్థనములను కుడిస్తుంది. అయ్యో ఎందుకయ్యా ఇంత బాధ నాకు అంటున్నాడు యోబు 3:11. పుట్టుకతోనే సస్తే పీడ పోయేది కదా, పుట్టుకతోనే నాకు ఎందుకు చావు రాలేదు. అట్లా పుట్టగానే చాలామంది కొందరు స్త్రీలు కనగానే బిడ్డ చనిపోయిందని వార్త మనం వింటాం. కన్నది కానీ చనిపోయింది బిడ్డ అని. అట్టెందుకు నాకు కాలేదని అంటున్నాడు యోబు. ఇన్ని కష్టాలా నాకు, నేనేం పాపం చేశాను, నాకు ఎందుకు దేవుడు ఇట్లా పరీక్ష పెడుతున్నాడు, పుట్టుకతోటే నేను చనిపోతే ఎంత బాగుండు, గర్భం నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడవకపోతిని. ఇంకా చూడండి ఇది యోబు అన్నాడు. ఇంకా 130 వచనంలో కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు, నువ్వు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. నా ప్రార్థన వినయ్యా, నేను అగాధ స్థలం నుండి దిక్కులేక నేను నీకు మొరపెడుతున్నాను, ఎవ్వరు లేరు నాకు, నేను ఒంటరివాన్ని అయిపోయినాను, నేను అగాధ స్థలంలో నుండి నేను మొరపెట్టుచున్నాను, నా ప్రార్థనను ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని విను. చూడండి ఇంకా కీర్తనలు చూస్తే భక్తులు ఇలాగే మొరపెడతారు. ఆ కీర్తనలు 6:3 చూడండి. మీరు ఒక్కరే కాదు, కష్టాల్లో మీరే మొరపెడుతున్నారు, ఇంకా లోకంలో ఎవరికి కష్టం రాలేదు, మీకే వచ్చింది అనుకుంటారు. భక్తులకు సైతం కష్టాలు వస్తాయి. యేసుప్రభు సైతం ఒంటరిగా వేలాడుతున్నాడు, నా దేవా నా దేవా నువ్వు నన్ను ఎలా విడనాడితివి. కీర్తన 6:3 చూడండి. నా ప్రాణము బహుగా అదుర్చున్నది, యెహోవా నువ్వు ఎంతవరకు కరుణింపగయుందు. దీర్ఘమైన సమస్యలతో దీర్ఘకాలం బాధపడుతూ సమస్యలు ఒక కొలిక్కి రాకుండా you get so disgusted and depressed that your problems are not coming to any solution. అంటే ఎంత బాధ ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలు ఉండండి బాధ, ఇప్పుడు అని ఎదురు చూసి నీ సమస్యకు పరిష్కారమే లేదంటే ఎంత బాధ ఉంటుంది. కీర్తనకారుడు అదే అంటున్నాడు, నా ప్రాణం బహుగా అదుర్చున్నది, నా ప్రాణం అదిరిపోతున్నది.
యెహోవా నువ్వు ఎంతవరకు కరుణింపకుందు, నీకెందుకు నా మీద జాలి రావడం లేదు, ఇంకెంతకాలం నేను వేచి ఉండాలి. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపు, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. 42వ కీర్తన 3వ వచనం చూడండి. ఒంటరి వారి కొరకున్న మరి ప్రశస్తమైన దేవుని వాక్యము 42:3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. చూడండి, దేవుడు 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 అంటే మన జీవితంలో ఏదైనా సంభవిస్తే ఏమైండు నీ దేవుడు అని అంటారు. ఏదో చాలా పాటలు పాడతావు, చాలా ఆనందిస్తావు, మందిరం మందిరం అంటావు, సహవాసం సహవాసం అంటావు, బైబిల్ బైబిల్ అంటావు, ప్రార్థన ప్రార్థన అంటావు. ఏమైంది నీ దేవుడు ఎక్కడ పోయినాడు అని అడుగుతారంట. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రి బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. నా ప్రాణము నాలో కరిగిపోతున్నది, కృంగిపోతున్నది. 5వ వచనం. నాలో నీ వేళ తొందరపడుతుంది. మై సోల్ ఈజ్ గెటింగ్ ట్రబుల్. అంటే దీని సారాంశం ఏంటంటే, ఈ సిలువలో వ్రేలాడి 4వ మాట యేసు ప్రభు పలికిన ఆ పలుకు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచి అనే పలుకు ద్వారా నీకు ఒక జ్ఞానం రావాలి. నువ్వు తండ్రి అయిన పరిశుద్ధమైన తండ్రితో ఏకమైపోయినావు. నువ్వు ఒంటరి వాడవు కావు, ఒంటరి దానివి కావు. నీ సమస్యకు పరిష్కారము దేవునిలో ఉంది. నీ హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. పోర్ యువర్ హార్ట్ టు గాడ్. నాట్ ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్. నీకు వచ్చిన అనేకమైన ప్రశ్నలకు జవాబు రాదేమో కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ హృదయాన్ని, నీ తలంపులను ఏలుతుంది. ఎందుకంటే one who has promised you that he will not leave you nor forsake you will never miss his word. అంటే ఆయన ఒక గొప్ప వాగ్దానం. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అని నేనే చెప్పినాను కదా అంటున్నాడు హెబ్రీ 13:5. డిడ్ ఐ నాట్ డిక్లేర్ దట్ ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఆయనే చెప్పినాడు కదా. కాబట్టి నీకు జవాబు రాని ప్రశ్నలను కూడా నువ్వు ప్రభు పాదాల దగ్గర కుమ్మరించడం నేర్చుకోవాలి. సమ్ problems you are not able to find a question, you are not able to find a solution, you are not able to understand the situation wherein you are having so many questions to be answered, so many doubts you are carrying. Why this trouble for me? ఎందుకు నేను ఇలా బాధపడా? నీకు అర్థమైనా అర్థం కాకున్నా నిన్ను వదలనన్నాడు కదా, నిన్ను విడవనన్నాడు కదా. ఆయన సన్నిధిలో నీవు నీ హృదయాన్ని కుమ్మరించి ఆయన సహాయం కోరాలి. ఆయనతో చేతులు కలుపు. ఆయనతో, తండ్రి అయిన దేవునితో నువ్వు చేతులు కలపడానికి సిలువలో వ్రేలాడుతూ శాపగ్రాహిగా పాపగ్రాహిగా పాపమైనాడు యేసు ప్రభు. తండ్రి అయిన దేవునితో చెయ్యి వదిలినాడు. ఎందుకంటే నీ చెయ్యి పరలోకపు తండ్రితో కలపడానికి. ఆ తెలివి నీకు ప్రతి విశ్వాసికి కావాలని మరి కోరుతున్నాను. అంటే దేవుణ్ణి నేను వాక్యం ధ్యానిస్తుంటా, ఇస్ ఇట్ రాంగ్ టు ఆస్క్ గాడ్ ఎనీ క్వశ్చన్? దేవునికి ఏదైనా ప్రశ్న అడగడం తప్ప అంటే నన్ను అడిగితే తప్పేం కాదు, కానీ నీకు జవాబు దేవుడు ఇస్తాడు. అంటే చాలా వేదన బాధ కలిగిన పరిస్థితిలో, నీకు జవాబు తోచని పరిస్థితిలో, దిక్కు తోచని పరిస్థితిలో, వాట్ లార్డ్ ఏమైంది ప్రభా, నువ్వు ఇంత ఆలస్యం చేస్తున్నావు ఏంటి నాయన? ఎన్నిసార్లు మొరపెట్టుకోవాలి ప్రభా? ఇంత దీర్ఘకాల శ్రమ నాకు ఎందుకు ఇచ్చినావు తండ్రి? అది నీ పిడికెడు మెదడుకు మరి నీ ఆలోచనలకు అతీతంగా ఉంటుంది దైవ కార్యాలు. యువర్ రెస్పాన్సిబుల్ ఈజ్ ఓన్లీ టు పోర్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్ అండ్ ట్రస్ట్ హిమ్ ఎట్ ఆల్ టైమ్స్. దానికి ఒక మాట ఉంది 62వ కీర్తన, మీరు ఒకసారి చూడండి. మంచి గొప్ప జ్ఞానం ఇది. నీకు జవాబు రాని ప్రశ్నలకు, నీకు జవాబు రాని పరిస్థితులకు 62వ కీర్తన 8వ వచనం చూడండి. 62 Psalms 8. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. Trust him at all times, whatever may be the repercussions or consequences or situations. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. నా జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ. నాకు ఎవడు బోధించలేదు, పరిశుద్ధాత్ముడే బోధించినాడు. పరిస్థితులు తిక్కమగినప్పుడు ఒక మనిషి దగ్గర పోయి ఆశ్రయం వెతకలే. నేను పోయి ఒకరి ముందు ఏడుస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకే ఎన్నో సమస్యలు ఉంటే నన్నెట్ట వారు ఉద్ధరిస్తారు? అందుకే నేను నేర్చుకున్న గొప్ప సత్యం ఏంటంటే, చాలాసార్లు ఒంటరిదాన్ని అయిపోయినాను, చాలాసార్లు తృణీకరింపబడినాను, ఇబ్బందులు కలిగింది, బాధలు కలిగింది, కుటుంబంలో, ఆఫీస్లో, సేవలో. నేను ఒకటే నేర్చుకున్నాను, నా దేవుడు నమ్మదగిన వాడు. నేను శాపపరుచుకుంటాను, గొల్లెం వేసుకుంటాను, మోకరిస్తాను, నా హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరిస్తాను.
ఆయన ఎన్నడూ నన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఆయన నా చేతులు ఎప్పుడూ వదలలేదు. నిన్ను విడవను, నిన్ను నేను ఎడబాయనని ఆయనే సెలవిచ్చాను కదా. ఫిబ్రవరి 13:5 నా పట్ల నెరవేరింది. అందుకే జనులారా 62 కీర్తన 8 వచనం, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచు. ట్రస్ట్ హిమ్ ఎట్ ఆల్ టైమ్స్. ఈజ్ ట్రస్ట్ వర్తీ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ ఆఫ్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇట్ మే బీ బియాండ్ యువర్ కాంప్రహెన్షన్, బియాండ్ యువర్ ఇంటెలిజెన్స్, బట్ స్టిల్ కీప్ ట్రస్టింగ్ ఇన్ గాడ్. దేవుడు మనకు ఆశ్రయం. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరి. ఎవ్రీ టైమ్ యూ నీల్ డౌన్, పోర్ అవుట్ ఆల్ యువర్ మిజరీ బిఫోర్ జీసస్. బికాజ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హీ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. కనుక ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. అయితే ప్రతి బాధలో, ప్రతి శ్రమలో దేవుడు నీకు ఏదో పాఠాన్ని నేర్పిస్తున్నాడు అనే సంగతి మర్చిపోదు. ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ ప్రెషర్ ఇన్ లైఫ్, ఎవ్రీ సిట్యుయేషన్ ఇన్ లైఫ్, గాడ్ ఈజ్ ట్రయింగ్ టు టీచ్ యూ సంథింగ్. దట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చూడండి, యేసుప్రభుని ఇంత ఎగతాళి చేసినారు, ఇంత నానా మాటలు అన్నారు, హింసించినారు, శారీరకమైన హింసలు, మనోవేదన కలిగించినారు, మానసికంగా ప్రభు నలిగిపోయినాడు, సిలువలో పట్టుబాధలు పొందుతున్నాడు. ఆ మధ్యాహ్నపు వేళలో, అంటే ఉదయం 9 సిలువ వేస్తే 3 గంటల వరకు 6 గంటలు ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతున్నాడు. తన శరీరం అంతా నీరసించిపోయింది, రక్తం అంతా ధారపోసినాడు, ప్రతి గాయం నుండి రక్తం స్రవిస్తుంది. అయినా తండ్రికి మొరపెడుతున్నాడు. చూడండి, అందుకే ట్రై ప్రేయర్. 4th వర్డ్ ఈజ్ ఎ ప్రేయర్. అంత ప్రార్థన అనిపించింది నాకు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు తెలుగు నిమిషం, దట్స్ ఎ ప్రేయర్ ఫర్ ఎనిమీస్. రెండో మాట, ఆయన రక్షణ కల్పిస్తున్నాడు, కుడి ప్రక్కనున్న దొంగకు జవాబిస్తున్నాడు. మూడోది చూసినప్పుడు తల్లి గురించి ఉన్న బాధ్యత, శ్రమలో కూడా బాధ్యత నిర్వహిస్తున్నాడు. సమర్పణ, రక్షణ, క్షమాపణ. నాలుగవది ఒడంబడిక. ఒడంబడిక ఏంటి? ఆయన తండ్రికి ఏడుస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. కానీ ఎంత గొప్ప ప్రేమగల ప్రభు. ఆయన చేసిన కార్యానికి తత్ఫలితంగా నాకు నీకు తండ్రి అయిన దేవునితో బంధము ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి ఎందుకు ఇలా చేసినావు ప్రభు అని అడగడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఇట్ ఈస్ బట్ natural that you ask God many questions. Why Lord? Why I have to suffer? Why this pain in my life? Why this situation is going like this? Why so many things which is unwanted is happening in my life? For everything there is a reason, provided you have connection with the Heavenly Father. He will reveal you all the mysteries. అందుకే అన్ని నామంలో కంటే పైనామమైన యేసు నామంలో నీవు ఆనుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు చూపిన సిలువ ప్రేమ ఎంత గొప్పది. నువ్వు తలంచి 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 యేసు యొక్క ప్రేమను నీవు అర్థం చేసుకుంటున్నావు. అందుకే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో 40 రోజులు కూడా సిలువ ధ్యానం. ఎందుకంటే ఈ మర్మాన్ని దేవుడు నాకు బయలుపరిచినాడు. కొందరంటారు ఏం సిలువ, అయిపోయిన కార్యం. అయిపోలేదు అది. సిలువ కార్యము చాలా గంభీరమైనది. సిలువను గురించిన వార్త నశించుచున్న వానికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న వానికి అది దేవుని శక్తిగా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు. మీరు నా స్నేహితులై ఉన్నారు. అంత మంచి మాట. యేసు ప్రభు మన స్నేహితుడు. ఈజ్ అ రియల్ ఫ్రెండ్. ఎ ఫ్రెండ్ లవ్స్ అట్ ఆల్ టైమ్స్. ఎ ఫ్రెండ్ విల్ నెవర్ లీవ్ యూ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లం. అస్సలు ఒక నిజమైన స్నేహితుడు ఎవరని మీరు గుర్తుపట్టాలంటే, నిజమైన బంగారం అంటే రాఖీ చూడాలంట. కొంత రాఖీ చూస్తే తెలుస్తుందంట అది అసలైన బంగారమా కాదని. నీకు కష్టాలు వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా నీతోనే ఉంటారు చూడండి, వాడు నిజమైన స్నేహితుడు. కష్టాలు వస్తున్నాయంటే దాటుకుంటాడు కదా, అమ్మో ఇప్పుడు వీళ్ళుగా నన్ను ఏదైనా అడుగుతారులే, నేను ఏదో సహాయం చేయాల్సి వస్తుంది, అందుకే అంతవరకు చమ్మిగా ఉన్నవాడు వెంటనే జారుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే వానికి సహాయం చేయడానికి వీలు కాదు. ఈజ్ నాట్ హ్యావింగ్ ద విల్ టు హెల్ప్ హిస్ ఫ్రెండ్. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంట. ఇది దినదిన జీవితంలో మీకు చాలా పనికి వస్తుంది. ఎందుకంటే మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు అస్సలైన స్నేహితులు ఎవరు, అసలు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరంటే మీ కష్టాల్లో మిమ్మల్ని ఆదుకుంటారు. అందుకే యేసుప్రభు అంటాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడును లేడు.
అంటే ఎంత ప్రేమ యేసు ప్రభుకు మన మీద ఉందంటే తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసినాడు. దేవునికి స్తోత్రం. ఆయన సిలువను సహించినాడంట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2, 3 నేను చదువుతున్నాను. యేసు చేసిన త్యాగము బలియాగం ఏంటంటే, హల్లెలూయా, ఆయన తన ఎదుట బి పార్ట్, హెబ్రీ 12:2b, ఆయన తన ఎదుట సిలువను సహించి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన తండ్రి ఎక్కడున్నాడు? ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు అంటే, ఆయన సిలువ మరణం పొందిన తర్వాత 3వ దినం పునరుద్ధానుడై ఆయన 40 దినముల వరకు 12 ప్రత్యక్షతలు జనసమూహానికి శిష్యులకు చూపి తిరిగి ఆరోహణై, ఎక్కడున్నావు ప్రభువా నీవు? నా కష్ట సమయాల్లో నువ్వు ఎక్కడున్నావు? ఆత్మరూపిగా మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడంట. ఆయన మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. ఈజ్ ఆల్వేస్ ఇంటర్సీడింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్. అది ఎంత గొప్పదండి, ఎంత గొప్ప కార్యం అది. ఆ జ్ఞానం మనకు ఉండాలి. ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా బంధువులందరూ నాకు దూరమైనారు, నాకు కావలసిన వారందరూ నన్ను వదిలేసినారు, ఇక నాకు ఎవ్వరు దిక్కు లేదు. ఏ విశ్వాసి కూడా ఈ మాట పలకకూడదు. నాకు దిక్కు లేరు, నాకు దశ ఎవరు, నా గురి ఏంటి, గమ్యం ఏంటి, అలాంటి నిరుత్సాహపరమైన బలహీనపు మాటలు విశ్వాసి నోటిలో రాదు. ఇంత గొప్ప సిలువ త్యాగం ఎదుట నీవు నీ మాటలు మార్చుకోవాలి, మొదట నీ తలంపులు మార్చుకోవాలి. ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి ఆయన సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలించుకొనిడి. హెబ్రీ 12:2-3 చదివినాను. దేవుని స్తోత్రం. అలసిపోవద్దు జీవితంలో, విసుకొద్దు జీవితంలో. నేను ఒంటరి, నాకు ఎవరు లేరు, నాకు ఉన్నదంతా పోయింది, ఏది పోయినా కానీ ప్రభువుని వదిలిపెట్టద్దు. దేవుని స్తోత్రం. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు లూజ్ ఎవ్రీథింగ్, డోంట్ లూజ్ ద ఫెలోషిప్ విత్ గాడ్, బికాస్ He himself has promised that he will never leave you nor forsake you. He can supply all your needs. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే సిన్స్ యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్, యూ లర్న్ టు రిజాయిస్ ఇన్ హిమ్. ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. అందుకే చూస్ జీసస్, చూస్ లైఫ్. యేసును ఎంచుకో. నీవు జీవాన్ని కోరుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసును సేవించేవారు కూడా ఇంత గొప్ప ప్రభువును, ప్రాణం పెట్టిన ప్రభువుని నేను దాసునైపోయినని సంతోషంగా దేవుని సేవ చేయాలి. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్. చాలామంది సేవ చేస్తారు కానీ గునుక్కుంటూ, సనుక్కుంటూ, విసుక్కుంటూ, నసుకుంటూ. నెవర్ డూ దట్. నేను ఎప్పుడు చెప్తాను, ఇక్కడ యూపీఎఫ్లో పనిచేసేవాళ్ళం ముఖం మార్చుకుంటా, సనుగుతూ, అలుగుతూ, ఏదో గొప్ప భారం వస్తుంది. నేను ఇంటికి వెళ్ళమంటాను అంతే, నేరుగా. నువ్వు అవసరమే లేదు ఇక్కడ. నాకు వెంటనే నీకంటే గొప్ప మంచి నైపుణ్యం గలవారిని ఇస్తాడు. అంత విశ్వాసం నాకు. నువ్వు లేకుంటే సేవ ఆగిపోతుందా? కానే కాదు. నీవు అనుకోవాలి, అబ్బా వాట్ ఏ మైటీ గాడ్ ఐ సర్వ్. ఎంత గొప్ప ప్రభు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నాకు అన్ని సిలువలో అనుగ్రహించిన ప్రభు, తండ్రితో నాకు బంధం ఏర్పరిచిన ఈ ప్రభు నాకుంటే చాలు, నాకుంటే చాలు. నరులందరూ నన్ను విడిచిపెట్టిన నా ప్రభు నన్ను విడవడు, ఎడబాయడు. ఈ ప్రభువును నేను ప్రేమిస్తాను, హత్తుకుంటాను, సేవిస్తాను, సంతోషంతో ఆయన సేవ చేస్తాను. మన ప్రాణాలు ఎప్పుడు అలసిపోవద్దు, ఎప్పుడు విసుకోవద్దు. లుక్ ఎట్ జీసస్, హౌ హీ సఫర్డ్ సో మచ్ ఆఫ్ అగనీ. ఎంత తిరుగుబాటు సహించినాడు, ఎంత అవమానం సహించినాడు, ఎన్ని తూలనాడడం సహించినాడు, ఎన్ని ఎగతాళ్ళు సహించినాడు, తలకెన్ని గాయాలు సహించినాడు, పక్కలో ఎన్ని గాయాలు సహించినాడు. ఆయన శరీరం అంతా నలిగిపోయింది. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఆయనను తండ్రితో ఆయనకు బంధం కావాలని ఎలాగ తప్పిస్తున్నాడు చూడండి. ఇవన్నీ భరిస్తూ కూడా తండ్రి నుండి ఎడబాటు అది సహించలేకపోయినాడు. అందుకే నా దేవా, నా దేవా, నువ్వు నన్నేలా చెయ్యి విడిచితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన తాత్కాలికమైన మరి తండ్రితో ఉన్న ఎడబాటు శాశ్వతంగా నన్ను దేవునితో కలపడానికి ఆస్కారం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాత్కాలికమైన ఎడబాటు, బంధం తండ్రితో తెగిపోయింది. అప్పుడే మొరపెడుతున్నాడు 4వ మాట, నా దేవా, నా దేవా, నన్నేలా
ఈ తాత్కాలికమైన ఎడబాటు శాశ్వతంగా మనల్ని పరమ తండ్రితో, పరిశుద్ధమైన తండ్రితో కలపడానికి కారణమైపోయింది. అందుకొరకు మనం చేతులెత్తి దేవునికి వందనాలు తెలియజేయాలి. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడిసి. ఇదొక ఒడంబడికని, ఇదొక కవెనెంట్ బిట్వీన్ హెవెన్లీ ఫాదర్ అండ్ ద బిలీవర్. అవును ప్రభువా, ఇంత గొప్ప వాగ్దానము మాకు ఒడంబడికగా ఇచ్చినావు. నిన్ను నేను విడవను, నిన్ను ఎన్నడు ఎడబాయనని హెబ్రీ 13:5లో ఉన్న వాగ్దానం మా యొక్క ఒడంబడిక నీతో, తండ్రి అయిన దేవునితో ఉన్న గొప్ప కవెనెంట్, ఒక ట్రీటీ, ఒక బాండ్, ఒక నిబంధన. మమ్మను మా కష్టాల్లో వదిలిపెట్టావు, మా రోగాల్లో వదిలిపెట్టావు, మా ఇబ్బందుల్లో నువ్వు వదిలిపెట్టావు. మనుషులు మమ్మల్ని నిందించినప్పుడు నువ్వు వదిలిపెట్టావు, మాకు నష్టం కలిగినప్పుడు కూడా నువ్వు వదిలిపెట్టావు. ఎల్లవేళల సదా మాకు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తాత్కాలికమైన నీ కుమారునితో ఉన్న ఎడబాటు శాశ్వతంగా నీతో అంటగట్టబడడానికి, నీతో సహవాసం చేయడానికి ప్రభు, ఫర్ ఎటర్నిటీ, ద బాండ్ ఫర్ ఎటర్నిటీ వీ కుడ్ క్లెయిమ్ త్రూ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. శిలువ మరణం ద్వారా శాశ్వతంగా తండ్రితో ఉన్న బంధాన్ని మేము పొందుకున్నాం. అందుకొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈరోజు నీరసించిన వారి కొరకు, కృంగిపోయిన వారి కొరకు, అలసిపోయిన వారి కొరకు, విసిగిపోయిన వారి కొరకు అయినా మరి వారి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నా. వారు ఎన్నో ప్రశ్నలతో ఉన్నారు. ఆ ప్రశ్నలన్నీ కూడా నీ పాద దగ్గర కుమ్మరించాలి. నువ్వు క్రీస్తే మాకు జవాబు, క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్. నువ్వు మా సమస్యలన్నిటికీ పరిష్కారం నీవే, జవాబు నీవే, పరిహారం నీవే. కాబట్టి నాయన అట్టి హృదయాల మీద నీ హస్తం ఉంచి, నీ గాయపడిన హస్తం ఉంచి వారిని ఆత్మలో ఉజ్జీవింపజేయమని, హెల్ప్ దెమ్ టు రిజాయిస్ ఇన్ ఎవ్రీ ట్రిబులేషన్. ప్రతి బాధలో, ప్రతి హింసలో, ప్రతి అవమానంలో వారు ఆనందించడానికి ఉన్న సహాయము, శక్తిని నీ బిడ్డల మీద కుమ్మరించమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఎన్నో రెట్లు దీవించుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్. నీ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ